అనిపిద్దామని సరదాకులే సుమా. ఎవరు అంటున్నావు? సరదాకులే, అర్థం కావడం లేదు అంటుంది. నువ్వు టెన్షన్ తీసుకో సుమో, సరదాగా చెప్పా మా ఉషాని ఏడిపించడానికి నీకు అలా అన్నా. ఉషా నాయుడు ఆవిడ ఓకే బాయ్ అంటుంది. ఆవిడ కోపం వచ్చింది వెంటనే. మరదలు ప్లీజ్ మరదలు వెళ్ళగాకు, ఉషా ఉండవే. హాయ్ సుమ గారు అంటున్నారు. ఈవిడ కూడా మరదలే నాకు. ఉషా ఉన్నావా వెళ్ళావా? గిఫ్ట్లు ఎవరికైనా కావాలో చెప్పండి, నేను ఇస్తాను. కిషోర్ గారు దగ్గర లేవు, నా దగ్గరే ఉన్నాయి మంచి మంచి గిఫ్ట్లు అంటుంది సరస్వతి. అవును నిజమే. హాయ్ సుమన్ గారు అంటున్నారు. ఉన్నా అంటుంది మర్దల్. కిషోర్ బాబా తిన్నారా అంటున్నారు. పోటీకి వచ్చేసింది రోయ్. మా ఉషానాయుడు ఉండదు, మీ అందరిని కొడతాది ఇప్పుడు. మా ఉషానాయుడు మీ అందరిని కొడతాది ఇప్పుడు. మీరందరూ బావా బావా అని నన్ను నేర్పిస్తున్నారు కదా. మా ఉషా ఉంది ఇక్కడ, మీకు తెలియడం లేదు. బావనా? బావనే. సిగ్గుపడుతున్నావా సుమా? సిగ్గుపడుతున్నావా? తలకేసి కొట్టుకుంటున్నావా? శ్రీలక్ష్మి గారు ఏంటి బావా అంటున్నారు? తను నా బావా. సుమా కాదు అన్నావు, ఎస్ అన్నావు. దేనికి సిగ్గుపడడం లేదు అన్నావా? తను నా బావా. సుమా 17వ లైక్. ఇంకా ఎవరైనా 2-3 అనండి బావా అని. తను నా బావా అంటూ పోటీకి వచ్చేసింది శ్రీలక్ష్మి. ఏమైంది ఉషా? తమాషాకులే వాళ్ళు. నువ్వు తప్ప నాకు ఎవరు లేరు మరదలు. వాళ్ళంతా సరదా మరదలు వాళ్ళు. ఓకే బాయ్ కిషోర్ గారు అంటున్నావు. ఏమైంది? హే అంటుంది సుమ. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ను, తప్పుగా ఫీల్ అవ్వ మాకు, సరేనా? నేను బుజ్జిని కూడా అలాగే ఆట పట్టిస్తుంటాను. ఓకే బాయ్ కిషోర్ గారు. ఏంటి లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? సరే మీరు మాట్లాడుకోండి, నేను స్నానం చేసి వస్తా అలా అయితే. ఓకే అంటున్నారు సుమ. ఏమండి గిఫ్ట్లు కావాలి అని అడుగుతుంటే బావా అని అడుగుతారు ఉండారు. గిఫ్ట్ల గురించి చెప్పండి. ఈమె గిఫ్ట్లు పంచుతాంది. నా మాటలు జోకులాగా ఉంటున్నాయి, సీరియస్గా తీసుకోండి ప్లీజ్ అంటున్నారు సరస్వతి. హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎక్కడికి వెళ్ళమాకండి, నేను స్నానం చేసి వితిన్ సెకండ్లో వచ్చేస్తాను. వితిన్ సెకండ్ ఎలా రా స్నానం చేస్తాను? 5 నిమిషాలు అన్నా చెప్పు. సుమా తిన్నారా ఫ్రెండ్స్ అంటుంది సుమా. సుమా నవ్వుతుంది. ఉషా నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది పో.